అందరికీ శరణార్థులు. ఆ రకంగా మన కనకదాసుల వారు చిన్నప్పుడు తిమ్మప్ప అనేటువంటి నామంతో ఎంతో అద్భుతమైనటువంటి పవాడాల్ని గమనించాడు ప్రకృతిలో. అంటే భగవంతుడు అంటే ఏమి ఆ పాటికి ఆ తిమ్మప్పకి అర్థమవుతుంది. ఆ కాగినెల్లకు వెళ్ళినటువంటి అంటే వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళినటువంటి తిమ్మప్ప ప్రశ్నిస్తాడనమాట. ఏమి ఈ పిల్ల ఇట్లా ఉంటుంది, తర్వాత పెద్దదవుతుంది అంటే వాళ్ళమ్మ చెప్తూ ఉంది, తిమ్మప్ప నీవు పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా మనమంతా ముసలి వాళ్ళం అవుతాము ఒక వయసు వచ్చేయాలకి, తర్వాత మనం చనిపోవలసిందే. అంటే వ్యక్తి ఎప్పుడు స్థిరంగా ఉండడు. పుట్టిన వ్యక్తి బాల్యము, యవ్వనము, తర్వాత మధ్య వయసు, తర్వాత ముసలి వయసు, తర్వాత చనిపోతాం. ఇవి ఇవి మనిషి యొక్క దశలు. కనుక నువ్వు ఏం చేస్తూ ఉన్నా నీ వయసు అయిపోతూ ఉంటుంది, నీలో మార్పులు వస్తుంటాయి. ఏదో ఒక రోజు మనం కూడా కైలాసానికి వెళ్ళాల్సిందే, నిర్యాణం కావాల్సిందే అని బచ్చమ్మ పిల్లవానికి చెప్తుంది అనమాట. నిజమే. ఎందుకంటే మనిషి యొక్క తత్వమే అంత. మనమే కాదు, సర్వజీవులు కూడా పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే కదా. గౌతమ బుద్ధునికి కూడా ఇలాంటి ఒక సన్నివేశం చిన్నప్పుడు వస్తుంది. అతను కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఒక రోగ పీడితుని అంటే ఒక రోగిని చూడడము, ముసలివాడిని చూడడము, చనిపోయినటువంటి వ్యక్తిని అంటే శవాన్ని చూడడం, ఇవన్నీ చూసిన తర్వాతే అతనిలో కూడా ఒక తత్వము బయలుదేరుతుంది, ఒక ఆలోచన బయలుదేరుతుంది. అప్పుడే అతను ఒక యోగిగా మారుతాడు. సిద్ధార్థుడు బుద్ధుడు అవుతాడు. అంటే ప్రపంచంలో చుట్టూరా మనం జరుగుతూనే మనం గమనిస్తుంటాం, కానీ వాటిని పెద్దగా సీరియస్గా తీసుకోము. గతంలో చెప్పినట్టు ఈ వైరాగ్యాలు అనేవి కూడా అప్పుడప్పుడు ప్రతి మనిషిలోనూ కలుగుతుంటాయన్నమాట. సంపద గురించి కొంతమందికి వైరాగ్యం, బాగా సంపాదించిన వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో ఆ సంపద కూడా అతనికి అవసరం లేకపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే సంపద కూడా నాకు వద్దు అనేటువంటి వైరాగ్యం వస్తుంది. అంతా చూసిన తర్వాత ఇది మనకు వద్దులే అనుకుంటాం. అలాగే యవ్వనం వస్తుంది, పోతుంది. అలాగే పుట్టుక, చావు వస్తూ ఉంటాయి. అంటే ఏ సందర్భంలో అయినా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో. అందుకని వైరాగ్యాలు, శ్మశాన వైరాగ్యం లాంటివి మనకు వస్తుంటాయి అన్నమాట. ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు, మనం పూంచేకి వెళ్తాం, శవ సంస్కారానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ గంభీరంగా ఉంటాం కదా. అప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో ఎప్పుడైనా ఎవరైనా చావాల్సిందే అనేటువంటి వైరాగ్యం వస్తుంది. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోయి మనము మామూలు మనుషులు అవుతాం. అది ప్రతి క్షణము కూడా గుర్తించేవాళ్ళు యోగులు, ధ్యానులు, యోగులు, మహర్షులకి ప్రతి క్షణము కూడా ఆ మృత్యువు గుర్తిస్తారన్నమాట. కాబట్టి మృత్యు అనేది ఎవరికైనా తప్పదు. ఆ భావన వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి మంచివాడుగా మారిపోతాడు, సత్శీలుడు అవుతాడు అనమాట. చాలామంది ఏంటంటే పేపర్లను గమనించింటారు, లేక ఎక్కడో చనిపోయిన చూస్తారు, కానీ మనం మాత్రం శాశ్వతంగా ఉంటాము మనం అనేటువంటి భావనలో ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. పుట్టుక సహజము, మరణము కూడా సహజమని బచ్చమ్మ మన తిమ్మప్పకు చెప్తుందనమాట. మరి నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు పిల్లలు పుడతారా అని అడుగుతాడు తిమ్మప్ప. అవును తిమ్మప్ప, నీవు పెద్దవాడైనాక, నువ్వు పెళ్లి చేసుకున్నాక నీకు కూడా పిల్లలు పుడతారు అని చెప్తుంది. అయితే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, మరి ఈ పాప పేరేంటి అని అడుగుతాడు. దానికి అందరూ కూడా నవ్వుతూ, సరే ఈ అమ్మాయిని కూడా నామకరణం చేద్దామని చెప్పేసి సంతోషంగా కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి కూడా మంచి పేరు పెడతారనమాట. అమ్మాయికి ఏం పేరు పెడతారంటే రంగనాథ్ అనే ಹೆಸರು, అంటే రంగనాథ అనేటువంటి పేరుతో రంగనాయకి అని చెప్పి పేరు పెడతారు అమ్మాయికి. రంగనాయకి ఎవరు అమ్మాయి? మన తిమ్మప్ప భార్య. తిమ్మప్ప భార్య పేరు రంగనాయకి. అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అందరూ కూడా సంతోషపడతారు. అక్కడి నుంచి కూడా కొన్ని మన సాంప్రదాయాలు ఉంటాయి. నామకరణం కూడా కొన్ని
ఈ సాంప్రదాయ ప్రకారమే జరుపుతారనమాట. చిన్నప్పుడు తొట్లి పూజ అని, అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు పిల్లలకి తొట్టెలి పూజ అంటారు, తర్వాత నామకరణం అంటారు, తర్వాత రకరకాల యొక్క ఆ పిల్లలకి సంస్కారాలు ఉన్నాయి. ఈ హాలు మతంలో ఇవి చాలా మంచి సంస్కారాలు ఉన్నాయి. అవి తర్వాత మనం తెలుసుకుంటాం అన్నమాట. తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక దాస వస్తాడు. హరిదాస్ వచ్చి ఒక కీర్తన పాడుతూ ఉంటాడు. అదేమంటే, భూషణకే భూషణ ఇదు భూషణ, శేషగిరివాస శ్రీవర వెంకటేశ, భూషణకి భూషణ ఇదు భూషణ, ನಾಲಿಗೆ ಭೂಷಣ ನಾರಾಯಣ ನಾಮ, ಕಾಲಿಗೆ ಭೂಷಣ ಹರಿಯಾತ್ರೆಯು, ಆಲಯಕ್ಕೆ ಭೂಷಣ ತುಳಸಿ ಬೃಂದಾವನ, ವಿಶಾಲ ಕರ್ಣಕ್ಕೆ ಭೂಷಣ ವಿಷ್ಣು ಕಥೆಯು, ದಾನವೇ ಭೂಷಣ ಇರುವ ಹಸ್ತಂಗಳಿಗೆ, ಮಾನವೇ ಭೂಷಣ ಮಾನವರಿಗೆ, ಜ್ಞಾನವೇ ಭೂಷಣ ಮುನಿಯೋಗಿವರರಿಗೆ, ಮಾನಿನಿಗೆ ಭೂಷಣ ಪತಿಭಕ್ತೆಯು, ರಂಗನ ನೋಡುವುದೇ ಕಂಗಳಿಗೆ ಭೂಷಣ, ಮಂಗಳಾಂಗಗೆ ಮಣಿವಿಸಿರ ಭೂಷಣ, ಶೃಂಗಾರ ತುಳಸಿ ಮಣಿ ಕೊರಳಿಗೆ ಭೂಷಣ, ರಂಗವಿಠಲ ನಮ್ಮ ನಾಮಾತಿ ಭೂಷಣ, ಭೂಷಣಕ್ಕೆ ಭೂಷಣ ಇದು ಭೂಷಣ, శేషగిరివాస శ్రీవర వెంకటేశ అనేటువంటి భక్త రసమైనటువంటి ఒక హరిదాస కీర్తన పాడితే దీన్ని విని తన్మయత్వంగా ఉంటాడు మన తిమ్మప్ప. దీనికి అర్థం ఏంటంటే, మనం భాగవతంలో కూడా పోతని చెప్తాడు, చరములు చరములు కరములు కరములని ఒక పద్యం చెప్తున్నాడు. కమలాక్షి నర్చించు కరములు కరములు అని, అంటే కమలమైనటువంటి పద్మాల వంటి కన్నుల కల అయినటువంటి విష్ణువుని పూజించే చేతులే చేతులు అని, కమలాక్షి నర్చించు కరములు కరములు అని. అట్లా ఈ కీర్తనలో కూడా భూషణకే భూషణ ఇది భూషణ అంటే అలంకారం. మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు దేనికోసం ఏర్పడినాయి అనే దానికి ఈ కీర్తన అనమాట. శేషగిరివాస శ్రీవర వెంకటేశ్ అంటే వెంకటేశుని యొక్క మకుటంతో చెప్తాడు ఇది. నాలిక్య భూషణ నారాయణ నామ, నీ నాలుకకి అలంకారం ఏదయ్యా అంటే నారాయణ యొక్క నామం. అంటే ఆ దేవుని యొక్క నామాన్ని నువ్వు స్మరించేదానికోసమే నీకు నాలుకుంది, కానీ చెడ్డ మాటలు మాట్లాడేదానికి, ఇతరుల్ని బాధించేదానికి కాదు అని చెప్తాడు. కాలికే భూషణ హరియాత్రయు, నీ కాళ్లకు భూషణం అలంకారం ఏదంటే హరియాత్ర. హరియాత్ర అంటే పుణ్యక్షేత్రాలని దర్శించేదానికే ఈ కాళ్ళు ఉన్నాయి. ఆలయక భూషణ తులసి బృందావన, మన ఆలయానికి భూషణ అంటే ఏమంటే అలంకారం ఏదంటే తులసి చెట్లు ఉన్నటువంటి వనం ఆలయంలో ఉంటే అది ఒక అలంకారం అన్నమాట. విశాల కర్ణకే భూషణ విష్ణు కథయు, కర్ణకే అంటే చెవి అన్నమాట. విశాలమైనటువంటి మన చెవులకి అలంకారం ఏమిటంటే విష్ణు కథని వినడం. విష్ణు కథను వినేదానికోసమే ఈ చేతులు అంటే ఈ చెవులు ఉన్నాయి అని చెప్తాడు. దానవే భూషణ ఇరువ హస్తంಗಳಿಗೆ, మన చేతులు అంటే కరం అంటే మొత్తం చెయ్యి, హస్తాలు అంటాం, హస్తం అంటే చెయ్యి. ఈ చేతికి భూషణం అలంకారం ఏదంటే కొంతమందికి లేని వాళ్లకు దానం చేయడం. లేని వాళ్ళకు దానం చేయడానికే మనకి ఈ చేతులు ఉన్నాయి. మానవే భూషణ మానవరికి, మాన అంటే మర్యాద, క్యారెక్టర్, శీలం. ఆ శీలమే నీకు అలంకారము. ప్రతి మనిషికి కూడా క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటాం. అంటే మానవే భూషణ, మంచి మర్యాద, మానవ, ఇది మన యొక్క మనిషికి అలంకరణ. జ్ఞానవే భూషణ ముని యోగి వరగి, ఈ మునులకి యోగులకి జ్ఞానమే భూషణ. ఈ జ్ఞానియే ముని అవుతాడు, ఈ జ్ఞానియే యోగి అవుతాడు అనమాట. జ్ఞానం లేని వాళ్ళు యోగులు ఋషులు కారు. ఎవరైతే నిజమైనటువంటి జ్ఞానిగా ఉంటాడో అతను యోగిగాను ఋషిగాను మారుతారు. కనుక ఈ మునులకి ఈ యోగులకి జ్ఞానమే వాళ్ళకి అలంకారం.
మానినికి భూషణ పతిభక్తియో. భార్యకి నిజమైన అలంకరణ అంటే పతి పైన ప్రేమ భక్తి ఉండాలి అని చెప్తాడనమాట. రంగన నోడువదే కంಗಳಿಗೆ భూషణ. నీ కళ్ళకి అలంకారం ఏదయ్యా అంటే దేవుణ్ణి దర్శించడమే. అలాగే మంగ లాంగగే మణివే భూషణ. శృంగార తులసి మణి కొరళికి భూషణ అంటే ఈ మన తులసి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటాడు అన్నమాట ఇక్కడ. కనుకనే ఇవన్నీ కూడా అలంకారాలు. మనిషి ఇంద్రియాలు ఎందుకోసం ఏర్పడినాయి అనే దానికి ఒక కీర్తన రూపంగా చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది కీర్తన. ಹಾಡು ಮುಗಿದ ನಂತರ ದಾಸರು తిమ్మప్పನ ನೋಡಿದರು. ఈ పాట అయిపోయిన తర్వాత, ఈ కీర్తన అయిపోయిన తర్వాత తిమ్మప్పని ఇలా గమనిస్తాడు ఆ హరిదాసు. ఆ పిల్లవాడు అలా కళ్ళు మూసుకొని అలాగే కూర్చొని ఉంటాడు తన్మయత్వంతో. ఆ పిల్లవాడికి 5 సంవత్సరాల మన తిమ్మప్పకి కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి, గమనిస్తాడనమాట. ఆ హరిదాసుకి ఆశ్చర్యమవుతుంది. ఏ మగు మగు లే అంటాడు. అంటే పిల్లవాడిని ఏ పాపు లేపా అని చెప్పి ఆ పిల్లవాడిని అదిలిస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు అంటే మన తిమ్మప్ప పైకి లేచి ఆ హరిదాసుకి యొక్క కాళ్ళకు నమస్కారం చేస్తాడనమాట. ఎవరు నీవు అని అడుగుతాడు. అప్పుడు తిమ్మప్ప నా పేరు తిమ్మప్ప అని చెప్తాడు. దానికి ఎందుకు నీకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అంటే, ఏమో స్వామి నాకు తెలియదు, నీవు పాడుతున్నటువంటి ఆ హరిదాసు పాటని విని నాకెందుకో ఒక రకంగా మనసు అయిపోయింది. మా ఊర్లో ఉన్నటువంటి ఆదికేశవుడే నాకు కళ్ళ ముందు కనిపించినట్టయింది. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದರು స్వామి, మీరు ఎంత అద్భుతంగా పాడారు స్వామి, అందుకోసమే నాకు పూర్తి నేను భావుకనైపోయాను. అంటే కళ్ళలో నీళ్లు రావడం అనేది కూడా ఒక భావుకత, మామూలు వ్యక్తులకి రాదు. ఎవరికైనా చాలా సంతోషమైనప్పుడు, మనసు ఉప్పొంగినప్పుడు, మనసు తన్మయత్వమైనప్పుడు అప్పుడు మాత్రమే కళ్ళు నీళ్ళు వస్తాయన్నమాట. మన రామకృష్ణ పరమహంసుల వారు కాళికాదేవిని చూసినప్పుడు అతను తన్మయుడవుతాడు, కళ్ళల్లో నీళ్లు కారుస్తాడనమాట రామకృష్ణ పరమహంస. అంటే అది ఒక భక్తి రసం, భక్తి భావం వాళ్ళకు. ఆ భక్తులకు మాత్రమే అలాంటి ఒక భావ అంకురం జరుగుతుంది మనసులో. వాళ్ళకి ఒక కెమికల్ రియాక్షన్ అంటాం దాన్ని. అంటే ప్రతి మనిషిలో కూడా నవరసాలు ఉంటాయి. నవరసాలు శాంతము, భక్తి, తర్వాత రౌద్రము, ఇలా నవరసాలు ఉంటాయి. ఈ నవరసాల్లో ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో చూసిన తర్వాత ఆ సమయానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ రసాన్ని వాళ్ళలో ఉప్పొంగుతుంది అనమాట. అలాగే ఈ విగ్రహాన్ని చూసినప్పుడు కాళికాదేవి, రామకృష్ణ పరమహంసులు కూడా ఇదే అనుభవం జరుగుతుంది. మన తిమ్మప్పకు కూడా భక్తిభావం మనసులో నిండుకుంటుంది. సాక్షాత్తు నాకు ఆదికేశవుడే నాకు కనిపించాడు అని చెప్పేసి చెప్తాడనమాట. సరే, ఇలాంటివి ఇంకా స్వామి నీ దగ్గర ఉంటే ఇంకొక పాట చెప్పండి నాకు అని అంటే, సరే నీకు చెప్తానని చెప్పి ఇంకా కొన్ని పాటలు పాడి ఆ పిల్లవానికి వినిపిస్తాడు మన అక్కడ ఉన్నటువంటి హరిదాస్. తిమ్మప్ప ఇది విషయం తెలుసుకొని అంటే బయట ఉంటాడు, అప్పటికి బయట మాట్లాడుతుంటాడు. గంగనాయకుడు వస్తాడు అక్కడికి. గంగనాయకుడు అంటే మామ వచ్చి, ఎవరు ఈ దాసప్ప అంటే అప్పుడు తిమ్మప్ప చెప్తాడు, మన ఇంటి దగ్గరికి వచ్చాడు హరిదాసు, చాలా మంచి పాటలు పాడతాడు మామ అని చెప్పి ఇంటి లోపలికి పిలుచుకొని భోజనం పెట్టమని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్తాడు. అప్పుడు అందరూ కూడా కూర్చొని స్వామివారికి అంటే అప్పుడు వచ్చిన హరిదాస్ని గౌరవించి బాగా భోజనం పెట్టి పంపిస్తారన్నమాట. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం లేదా 30 సంవత్సరాల క్రితం ఈ హరిదాసులు అనేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఎక్కువగా ఈ హరిదాసులు మనకు సంక్రాంతి సమయంలో మనకు కనిపించేవాళ్ళు. అప్పుడు తలపైన ఒక చిన్న కుండ మాదిరి పెట్టుకొని వాళ్ళు దాంట్లో అన్నీ తీసుకొని ముడి వేసి, టవల్ లాంటిది ముడి వేసి పెట్టుకొని, తర్వాత ఈ చిటికెలు ఇవన్నీ తీసుకొని కుట్టుకుంటూ, తర్వాత లేదంటే ఒక తంబూరా మాదిరి మీటుతూ హరిదాసులు వచ్చేవాళ్ళు. ఇంకా కొంతమంది ఆవును పిలుచుకొచ్చేవాళ్ళు. ఆవును కూడా జతలో వాళ్ళకి ఆవుకి రకరకాల బట్టలు, రంగురంగుల బట్టలు వేసి
పిలుచుకొని వచ్చి గంగిరెద్దులు మనం చూస్తాం కదా, మనం గమనించింటాం. అలాంటి ఇప్పుడు ఏమంటే కృత్రిమంగా వేస్తారు, అంటే కావాలని సంక్రాంతికి సాంప్రదాయంగా వేస్తారు. కానీ గతంలో హరిదాసులు పాటలు పాడుతూ ఊరూరు తిరిగేవాళ్ళు, వాళ్ళని అందరూ గౌరవించేవాళ్ళు. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు వస్తే ఎంతో సంతోషంగా వాళ్ళకి ధనము ధాన్యము ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఈ రకంగా హరిదాసు తిమ్మప్పకి చిన్నప్పుడే హరిదాసు యొక్క ఆకారం, అతని యొక్క బట్టలు వేసుకోవడం, అతను పాటలు వినడం, అతనితో అంటే అతను బాగా మనసులో ముద్రించుకొని పోయాడు హరిదాస్. భవిష్యత్తులో బహుశా ఇతను కూడా హరిదాస్ కావడానికి ఇలాంటి సన్నివేశాలు కూడా తిమ్మప్పకు బహుశా పనిచేసి ఉండొచ్చు అనమాట. తర్వాతి రోజు ఒక చెరువు దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ కాగినెల్లిలో ఉన్నటువంటి ఒక ఊరు, అంటే ఆ గ్రామం పక్కలో పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గరికి మన పిల్లవాడు ఎవరు తిమ్మప్ప వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వానికి కూర్చొని ఉంటాడు. ఆ చెరువు దగ్గర కూర్చొని ఏదో ఆలోచన చేస్తూ ఉంటాడనమాట. అతను అప్పుడు ఎందుకో ఒక పాట అతనికి, అంటే కృష్ణ కృష్ణ అనేటువంటి భావన కలుగుతుంది మనసులో. అప్పటికే ఒక హరిదాసు కీర్తనలన్నీ కూడా కంఠపటమైంటాయి. అంటే వీళ్ళు హరిదాసులు పాడుతున్నటువంటి కీర్తనలు పిల్లవాడికి కూడా వచ్చింటాయి. కూర్చొని ఒక తన్మయంతో కృష్ణ కృష్ణ అని అంటాడు నోట్లో. ఓ ఇక్కడే ఉన్నా, వస్తున్నా అని ఆ శబ్దం వినబడుతుంది మన తిమ్మప్పకి. అప్పుడు తిమ్మప్ప ఆశ్చర్యంగా అలా తిరిగి చూస్తాడు. ఎవరు అని చూస్తే ఒక సుందరమైనటువంటి ఒక చిన్న పిల్లవాడు, ఒక 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి చిన్న పిల్లవాడు, సుందరంగా ఉంటాడు. ఆ పిల్లవాడు అక్కడికి వస్తాడు. అంటే మన తిమ్మప్ప కంటే పెద్దవాడు. తిమ్మప్ప 5 సంవత్సరాలు, ఆ పిల్లవాడికి 10 సంవత్సరాల మాదిరి. ఎవరు నీవు అని అడుగుతాడు మరి తిమ్మప్ప. అయ్యో నీవే కదా నన్ను పిలిచినావు, కృష్ణ కృష్ణ అన్నావు కాబట్టి నేను వచ్చాను అన్నాడు. నీవు కృష్ణనా అంటాడు. అవును నా పేరు కృష్ణనే, నీవు పిలిచావుగా అందుకే వచ్చాను అంటాడు. తిమ్మప్పకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఏమి అని అడిగితే, అలా కాదు దేవుడు కదా కృష్ణ అంటే, దానికి నేను దేవుడేమైనా వస్తాడేమో అని నేను కృష్ణ కృష్ణ అన్నాను అని అంటాడు. ఓహో ప్రశ్నిస్తాడు. సరేలే, కృష్ణుని నీవు ఎక్కడో చూడడం కాదు కదా, ప్రతి ఒక్కరిలో కూడా కృష్ణుని చూడు తిమ్మప్ప కదా అని చెప్పి నవ్వుతూ చెప్తాడు. కృష్ణ అంటే ప్రతి వస్తువులో ఉన్నాడు, ఎక్కడో దూరంగా ఉండడు కృష్ణుడు అని చెప్తాడు. ఇది తమాషాగా అనిపిస్తుంది మన తిమ్మప్పకి. సరే అని చెప్తూ నీవెవరు అని ప్రశ్నిస్తాడు. ఎవరిని? కృష్ణ అనేటువంటి పిల్లవాడిని. కృష్ణ నీవెవరప్పా, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు. నువ్వు ఏం చేస్తావు అని ప్రశ్నిస్తాడు కృష్ణుని. ఇక్కడ సాక్షాత్తు మన కృష్ణుడే ఆ బాలకృష్ణుని రూపంలో తిమ్మప్ప దగ్గరికి వస్తాడు అనేటువంటి ఒక కథ అనమాట. ఇది చిన్నప్పుడు ఏను మడల ఎవరత్, నేనేమి చేయను, మా అమ్మ నాన్న ఎవరో తెలియదు చెప్తాడు కృష్ణుడు. ఆ కృష్ణ అనే పిల్లవాడు నేనేమి చేయను, మా అమ్మ నాన్న ఎవరో తెలియదు, ఎవరైనా ఇంత పెడితే తింటాను, అలా ఊరూరు తిరుగుతూ ఉంటాను, ఒకవేళ పని చెప్తే ఎవరైనా పని చేస్తాను అని చెప్తాడు. సరే సరే నువ్వు భోజనానికి ఎట్లా సంపాదించుకుంటావు అంటాడు. ఆకలినప్పుడు ఎవరో తుత్తు పెడతారు తింటాను, లేదంటే ఒక దేవాలయానికి పెడతాను, అర్చకులు నాకు ప్రసాదాన్ని పెడతారు అది తింటాను, ఎక్కువ నేను దేవాలయం దగ్గర ఉండి అర్చకులు పెట్టేటువంటి ప్రసాదాన్ని తింటాను అని చెప్తాడు. మరైతే నువ్వు ఎక్కడ ఉంటావు అంటాడు. నాకు ఇల్లు లేదు, ఆ గుడిలో ఉన్నటువంటి ఆ వరండాలోని నేను అలాగే పండుకుంటాను, అక్కడే నేను ఎక్కడ పండుకున్నా నిద్ర వస్తుంది, గుడిలో అలా పండుకుంటే చాలు నాకు బాగా నిద్ర వస్తుంది అని అడుగుతాడు. ఏమిది కృష్ణుడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఈ పిల్లవాడు అనిపిస్తుంది మన తిమ్మప్పకి. మరి ఇది ఏ ఊరు అన్నప్పుడు కూడా నాకు సొంతం ఊరు లేదు, నేను ఈ ఊరివాడిని కాను, కానీ నాకు చిన్నప్పటి నుంచి అన్ని ఊర్లు తిరుగుతున్నాను కనుక ఏ ఊరైనా నాదే, అన్ని ఊర్లు నావే అని చెప్తాడనమాట. సరే సరే సరే
మరైతే మా ఇంటికి వస్తావా, పోదాము, నా పేరు తిమ్మప్ప, మాది బాడ గ్రామము, ఇక్కడ మా మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చినాము, మన ఇంటికి వెళ్దాం రా అని కృష్ణుని పిలుస్తాడు. మరి ದಂಡನಾಯಕ ಕೃಷ್ಣನ ಕರೆದ್ರೆ ಅವನು ಬರ್ತಾನ ಅಂದ್ರೆ తిమ్మప్ప అర్థవాగದ ಕೇಳಿದ. అంటే నేను పిలిస్తే కృష్ణుడు వస్తాడంటే, ఓ ఎందుకు రాడు, తప్పకుండా వస్తాడు, వెళ్దాం పద అని అంటాడు. సరే అని చెప్పేసి మరి ఏం చేస్తే కృష్ణుడు వస్తాడు అంటే మన తిమ్మప్ప నిజమైన కృష్ణుడి గురించి అడుగుతున్నాడు. నేను దండనాయకుని కుమారుణ్ణి, నేను పిలిస్తే కృష్ణుడు వస్తాడా అంటే తప్పకుండా వస్తాడు అని చెప్తాడు కృష్ణ అనే బాలుడు. ఎట్లా వస్తాడు అంటే నీవు ముందు భక్తిలో ఉండాలి, అంటే అతన్ని భక్తితో పూజించాలి, దాసుడు కావాలి అని చెప్తాడు. 10 సంవత్సరాల కృష్ణుడు, సాక్షాత్తు కృష్ణుడు ఆ పిల్లవాడి రూపంలో వచ్చి మన తిమ్మప్పకి జ్ఞానోదయం కలిగిస్తాడనమాట. నీవు భగవంతుని దర్శించాలంటే భగవంతుడికి నీవు దాసుడివి కావాలి అని అడుగుతాడు. దాసనాగಬೇಕು, తిమ్మప్ప దాసనాగಬೇಕು అంటాడు. అతనికి ఒక రకంగా ఏదో ఇంకా పూర్తి అర్థం కాలే. 5 సంవత్సరాల పిల్లవాడికి దాసం కావాలంటే అర్థం కాదనమాట. నేను వీధి వీధుల్లో భిక్షమెత్తుకొని తిరిగి దాసుని కావాలా, నేను చేయను అంటాడు. అంటే దాస అన్నప్పుడు వీధి వీధుల్లో భిక్షని పోవాలా, భిక్షాటానికి పోయేవాళ్ళే దాసులు అంటాం. వాళ్ళకు ఒక సొంతం ఇల్లు కానీ సొంతం సంసారం కానీ ఉండదన్నమాట. అలా అయితే నేను పోవాలా, నేను వెళ్ళాను అంటాడు తిమ్మప్ప తమాషాకి. సరే మా మామ ఇంటికి వస్తావా నీవు అంటే నీకు మంచి భోజనం పెట్టిస్తాను అంటాడు. సరే వెళ్దాం రా అని చెప్పేస్తాడు. ఇద్దరు కలిసి అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తారు. గంగనాయకుని యొక్క ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి పరిచయం చేస్తారు. ఈ పిల్లవాడు తిమ్మప్ప అని నా మిత్రుడు, మన కృష్ణుడు నా మిత్రుడు, ఊరూరు తిరుగుతుంటాడు, ఇక్కడే దేవాలయంలో పండుకుంటుంటాడు, ఒకడే ఉన్నాడు, కనుక భోజనాన్ని పిలుచుకొచ్చినానని చెప్పేసి వాళ్ళ అమ్మకు చెప్తాడు. అమ్మ చాలా తమాషాగా మాట్లాడతాడమ్మా ఈ మన కృష్ణ అని అంటాడు. ఓహో అలాగా అని చెప్పేసి గంగనాయకుడు కూడా అడుగుతాడు. నాకు ఆ కృష్ణుని మాట్లాడిస్తే ఎవరయ్యా నువ్వు అంటే, నాకు తమాషా ఏమీ లేదు, నాకు ఆకలి అవుతా ఉంది, మంచి భోజనం పెట్టిస్తాడని తిమ్మప్ప చెప్పి పిలుచుకొచ్చినాడు, ముందు మీరు భోజనం పెట్టండి, తర్వాత ఏదైనా పని చేయండి చేస్తాను అని తమాషాకి అంటాడు. అప్పుడు గంగనాయక ఓహోహో నీవు చాలా మహామేధావి మాదిరి ఉన్నావే అని చెప్పేసి భోజనానికి ఏర్పాటు చేస్తారనమాట. అంతా కలిసి ఆ పిల్లవానికి భోజనంతో అందరూ కలిసి భోజనం చేస్తారనమాట. మరుసటి రోజు అంటే ఆ రోజు భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్తానని చెప్పేసి ఆ కృష్ణ బాలుడు వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ కనిపించాడు. చెయ్యి కడుక్కొని చుట్టూరా తిరిగి చూసేటప్పటికి ఆ పిల్లవాడు ఎక్కడికే వెళ్ళిపోయింటాడు, ఆ కృష్ణ అనేటువంటి బాలుడు. సరేనని చెప్పేసి మన తిమ్మప్ప ఊరికైపోతాడు. మరుసటి రోజు ఆ దేవస్థానం నరసింహస్వామి దేవస్థానానికి వెళ్తాడు. అక్కడ కాగినెలలో నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది, అక్కడికి వెళ్తాడు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం అన్నమాట. విష్ణువు యొక్క అవతారమే నరసింహస్వామి. అక్కడికి చూసి అర్చకుల దగ్గర పిల్లవాడు కూడా ఉంటాడు. ఏ తిమ్మప్ప అని చెప్పి ఒకరికొకరు పరిచయం మాట్లాడుకుంటారు. నిన్న నీకు భోజనం పెట్టించాను కన్నా కృష్ణ, అక్కడి నుంచి నీవు ఎలా వెళ్ళిపోయావు, నీకోసం అంతా వెతికాను అంటాడు. కృష్ణ ఇది చాలా తమాషాగా ఉంటుంది. కృష్ణ నిన్న నీవు భోజనం చేసావు, చేయి కడుక్కొని బయటికి వెళ్ళావు, అక్కడి నుంచి నువ్వు కనిపించకుండా పోయావు కదా, ఎక్కడికి పోయావు నువ్వు అని ప్రశ్నిస్తాడు అమాయకంగా. అప్పుడు కృష్ణ అంటే బాలుడు అంటాడు, బాలకృష్ణుడు, ఎల్లరూ పుడుతుంటారయ్యా, అందరూ నన్ను వెతుకుతూనే ఉంటారు, నేను ఎవరికో లక్షకో కోటికో ఒకరికి నేను కనిపిస్తా, దొరుకుతాను, నన్ను అందరూ వెతుకుతూ ఉంటారు అంతే, కానీ నేను 1,00,000 మందిలో ఒక్కరికి, 1,00,00,000 మందిలో ఒక్కరికి దొరుకుతాను తప్ప అందరికీ నేను దొరకనని చెప్పి ఒక తమాషాగా చెప్తూ ఒక వేదాంతాన్ని కూడా ఆ వేదాంతంలో మాట్లాడుతుంటాడు మన కృష్ణుడు అనమాట, బాలకృష్ణుడు. ఆ రకంగా బాలకృష్ణుడు కూడా మన తిరుపతి తిమ్మప్ప యొక్క వరప్రసాదమైనటువంటి ఈ తిమ్మప్పకి
కృష్ణుడు కొన్ని విషయాలని, భక్తి విషయాలని, దాసునికి కావాలనేటువంటి విషయాలని కొన్ని పాటలు కూడా పాడుతూ అతనిలో ఒక భక్తి భావాన్ని చిన్నప్పుడే మొలిచేదానికి కృష్ణుడు కూడా ఒక రకంగా కారణమవుతాడు. అంటే ఆ బాలకృష్ణుని రూపంలో సాక్షాత్తు కృష్ణుడే వచ్చి మన తిమ్మప్పకి జ్ఞానోదయం కలిగిస్తాడనమాట. ఈ రకంగా తిమ్మప్ప జీవితంలో అంటే చిన్నప్పుడు బాల్యంలో ఇలాంటి సంఘటనలన్నీ కూడా తిమ్మప్పకు ఎంతో అద్భుతాలుగా అనిపిస్తాయి. వచ్చే వీడియోలో మరికొన్ని తిమ్మప్ప యొక్క బాల్య విశేషాలని తెలుసుకుందాం. అందరికీ మరొకసారి శరణు శరణార్థులు.